ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. ప్రియమైన వాళ్ళారా, మరి ఈ కార్యక్రమము మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే, మీ ఆత్మీయ ఎదుగుదలకు సహాయకరంగా ఉన్నట్లయితే, మరి ఈ మాటలను అనేక మందికి తెలియజేయవలసిందిగా, మరి అనేక మందికి మీరు పంపవలసిందిగా ప్రభు పేరిట మరి మనవి చేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క సమయాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ప్రతిదినం కూడా నాయన మీతో కొద్ది సమయం మేము గడపడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశానికై మీకు వందనాలు. మీ మాటలు వినాలని ఆశపడుతుంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన్ని కూడా మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని, మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా కార్యాలు జరగక, అయ్యో దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదే, అయ్యో దేవుడు నాకు సహాయము అందించలేదే, అయ్యో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదే అనే ఆలోచనతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఈ సమయమున ఈ మాటలు నీ కొరకే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వెవరైనా, ఎక్కడైనా, ఎక్కడుంటున్నా దేవుడు నీతో మాట్లాడాలి అని అనుకుంటున్న ఈ మాటలను మరి మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాం. చాలా సార్లు అనేక మంది ఇలాగే అనుకుంటా ఉంటారు దేవుడి గురించి. ఏది ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నామే, లేదా ఇన్ని నెలలుగా మేము ప్రార్థన చేస్తా ఉన్నామే, ఏంటి మా ప్రార్థన జవాబు దొరకట్లేదు, మాకెందుకు కార్యాలు జరగట్లేదు, మాకెందుకు అద్భుతాలు జరగట్లేదు, ఆశ్చర్యాలు జరగట్లేదు అని చాలా మంది మరి సనిగేవారు, కొనిగేవారు, దేవుడి మీద అలిగేవారు కూడా చాలా మంది ఉంటున్నారు. అయితే ఈ సమయాన నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మొట్టమొదటిసారిగా చేసిన ఆశ్చర్యమైన కార్యము కానాను ఇందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం. ఎప్పుడైతే అక్కడ ద్రాక్షరసం అయిపోయిందో, కొరత ఏర్పడ్డదో, తల్లి అయిన మరియా గారు వచ్చి ఇలా ద్రాక్షరసం అయిపోయింది అని యేసుక్రీస్తు ప్రభుతో చెప్తే ఆయన అన్న మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు కదా. సో మనం చేసేవారంగా, మనం ప్రార్థన చేసేవారంగా ఉంటున్నా, ఆయన సమయం వచ్చినప్పుడు ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని మన ఎడల చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఆయన సమయం వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా ఆయన జవాబిచ్చి నీవు ఆశ్చర్యపోయేటట్లుగా గొప్ప కార్యాన్ని చేయగలిగే సామర్థ్యత కలిగిన దేవుడు. తగిన సమయం కొరకు ఆయన ఎదురు చూస్తుంటున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆ సమయం కొరకు మనందరం కూడా ఎదురు చూడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము చివరి భాగాన్ని నేను చదువుతా ఉన్నాను. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఆయన తగిన కాలం కొరకు ఎదురు చూస్తుంటున్న వాడిగా, అంటే దేవుడు నీ విషయంలో ఎప్పుడు ఏది జరగాలో నియమించేసిన తర్వాత, ఎప్పుడు ఎలాగా నీ జీవితంలో కార్యాలు జరగాలో ఆయన నిర్ణయించిన తర్వాత, ఆ నిర్ణయ కాలము వచ్చేంత వరకు కూడా మనము విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ ఎదురు చూడవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఆ నిర్ణయించిన కాలం లేదా తగిన కాలం ఏదైతే ఉందో, అప్పుడు దేవుడు నీ ఎడల చేయవలసిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేసేవాడిగా ఉంటాడు. అంతేగాని ఆయన ఎప్పుడు కూడా నీ ఎడల ఎలాంటి కార్యం చేయకుండా ఉండే దేవుడు కాదు. ఆలస్యమైతే అవుతాదేమో గాని నీ ఎడల చేయవలసిన కార్యాలు ఏవి కూడా ఆగవు. ప్రతిదీ ఆయన జరిగించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట కూడా మనము చదువుకున్నాం.
యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనము చివరి భాగం చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విన్నాం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. చూస్తున్నారా? ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారు, ఆయన మీద ఆధారపడేవారు ఎప్పుడు కూడా అవమానము నొందరు. ఆయన ఎప్పుడు కూడా వారిని సిగ్గుపరచనివ్వడు. వారి జీవితంలో చేయవలసిన కార్యాలన్నింటినీ కూడా దేవుడు ఒక్కొక్కటిగా తగిన కాలమున జరిగించుకుంటూ వచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఏ ఒక్కరిని కూడా నిందలకు, అవమానాలకు, సిగ్గుకు ఆయన అప్పగించే దేవుడు కాదు. ఏమంటా ఉన్నారంటే, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ జీవితంలో చేయవలసిన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటా ఉన్నాడు. ఆ తగిన సమయం వచ్చేంత వరకు నీవు కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వాడవుగా, విశ్వాసముతో ఆయన వైపు చూడవలసిన దానవుగా ఉంటా ఉన్నావు. అంతేగాని ఇంకా ఏంటి కార్యాలు జరగట్లేదే, దేవుడేంటి పట్టించుకోవట్లేదే, దేవుడేంది నా మొర ఆలకించట్లేదే, వినడం లేదే, నో నో. ఆయన ఆల్రెడీ వింటున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకించిన దేవుడు. నీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో ఆల్రెడీ ఉద్దేశించి నిర్ణయించేసిన దేవుడు ఆయన. ఆ నిర్ణయ కాలం వరకు కూడా మనం కనిపెట్టి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో నీవైనా సరే, నేనైనా సరే, మరెవరైనా సరే ప్రార్థన చేస్తుంటున్న మనము ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తా ఉన్నామో, ఏ అవసరత కొరకైతే ప్రార్థన చేస్తా ఉన్నామో, ఏ కార్యం జరగాలని అయితే మనం ప్రార్థన చేస్తా ఉన్నామో, అవి మనం పొందుకునేంత వరకు కూడా ఎక్కడ కూడా సనుగన్నది గుణగన్నది లేకుండా దేవుని మీద విశ్వాసముతో ఇది నా దేవుడు నా కొరకు సిద్ధపరిచున్నాడు, ఇది నా దేవుడు నాకు ఇస్తాడు అన్న దృఢ విశ్వాసముతో మనము ఆయన వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడుతూ ముందుకెళ్లవలసిన వారంగా ఉంటాం. తగిన సమయం మందు ఆయన కార్యములను త్వరపెట్టి చేసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అవమానపరచనీయడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ నీ కార్యం జరిగేంత వరకు ప్రార్థనా పూర్వకంగా దేవుడి వైపు ఆధారపడుతూ ఉండవలసిందిగా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. తలలోంచుదాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నైనా మీ అందు విశ్వాసంలో దినదిన ఎదగడానికి సహాయం. ఎక్కడ కూడా నైనా మరి సనుగన్నది గనుగన్నది లేకుండా నా దేవుడు ప్రతి కార్యాన్ని నా కొరకు చేయగలిగే సామర్థ్యుడు, సమర్థత కలిగిన దేవుడని గుర్తిరిగిన వారంగా మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. ఇప్పటికే ఆల్రెడీ ఎవరైతే సనుగుతున్నారో, గొనుగుతున్నారో వారు కూడా నాయన పశ్చాత్తాపడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకున్నా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.